ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరో నూతన దినాన్ని మనము కలిగుండుటకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చిన యోగ్యతను బట్టి మనం ప్రభునకు ఎంతగానో వందనస్తులమై ఉంటున్నాము. ప్రియమైన వర్లారా, మీరు ఎలాగున్నారు? ప్రభు నామమును బట్టి మీరు క్షేమంగా ఉన్నారని విశ్వాసాన్ని మేము కలిగి ఉంటున్నాం. అనుదినం చేస్తున్న ప్రార్థనలను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తుంటున్నాము. ఈ ఉదయకాల పరిచర్య కొరకై మనము దేవుని సహాయం కొరకై ప్రార్థనను కలిగి ఉంటాము. దయచేసి మీరు కూడా మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని మార్పు చెందని మాట తప్పని మా ప్రభు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు గొప్ప కార్యములు జరిగించే దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహారుడా, పరమ పూజ్యుడా, ఈ ఉదయకాల సమయంలో సజీవుడు అయిన నిన్నును, పరిశుద్ధ దేవుడు అయిన నిన్నును, మహోన్నతుడు అయిన నిన్నును సేవించుట కొరకు మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తుంటున్న గొప్పదైనట్టి నీ ఏర్పాటును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. ఒకప్పుడు పాప శాపములో మేముండగా పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి మమ్మల్ని విడిపించి నేటి దినం ప్రభువా నీ సొత్తైన ప్రజగా నిన్ను సేవించే జనాంగంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, మహిమ కలిగిన దేవుడు అయిన నిన్నును మా సొంత రక్షకుడుగా కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే నీ ప్రజలు వారి అవసరతను బట్టి, వారి అక్కలను బట్టి ప్రభువా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, అటు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచుము. ఆకలి గొనిన వారిని ఆత్మీయమైన ఆహారముతో పోషిస్తూ రండి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అవమానములు, దుఃఖములో ఉన్నవారిని మీరే ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. ఎవరైతే మా తన్ని కృంగిన మనసులో ఉంటున్నారో వారిని లేవనెత్తుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బ్రతుకునందు ఇసుకు చెంది ఈ జీవితాన్ని ముగిస్తాము, ఈ జీవితాన్ని అంతం కలిగి ఉంటాము అని ఆలోచన చేస్తున్నారు ప్రభు, అటువారిని మీరు దర్శిస్తూ రండి. వారి యొక్క జీవితంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి మరణం అనేది వారికి సరైన జవాబు కాదని వారు సంపూర్ణంగా ఎరిగిన వారై క్రీస్తులోనే నిజమైన ఆనందంతో కూడిన, సంతోషంతో కూడిన జీవితం ఉందని వారు ఎరుగునట్లు సహాయం చేస్తురండి. ఈ మాటలను మీరు వెలిగించండి. దైవ ఆత్మచేత, పునరుద్ధాన బలము చేత, మహిమ కలిగిన నీ యొక్క కృపచేత భద్రపరుస్తూ రమ్మని, దీవిస్తూ రమ్మని, ఈ యొక్క లైవ్ ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారు వారికి మేలు కలుగునట్లు, ఆత్మీయమైన దైవికమైన నడిపింపు, క్షేమం కలుగునట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, ఈ ఉదయకాల సమయంలో మనకి ఇవ్వబడిన ఈ దినం యొక్క వాగ్దానం చదువుకుంటాము. కీర్తనలు 99వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటాము. కీర్తనలు 99వ అధ్యాయము 2వ వచనం. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మహోన్నతుడు అని రాయబడుతూ వచ్చింది.
దీనికి అర్థం ఏమిటంటే యెహోవా అంటే దేవుడు, మహోన్నతుడు అంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఉత్తముడు అని అనేకమైన నానార్థములను మనం కలిగి ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళారా, యెహోవా గొప్పవాడు అంటే ఎక్కడ అంటే సమస్త విషయములో, పరిశుద్ధమైన సమస్త విషయములో ఆయన గొప్పవాడే. భూమి యందంతటా ఆయన గొప్పవాడే. పర్వతముల యందు, శిఖరముల యందు, మరి ఇంకా మనం చూస్తే సమస్త సృష్టిలో ఆయన గొప్పవాడే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటిదంటే సియోనులో యెహోవా మహోన్నతుడు అని రాయబడుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, సియోను అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, సియోను అంటే అర్థము ఎత్తైన స్థలము అని అర్థం ఇస్తుంది. ఎత్తైన స్థలము. ఇది ఎక్కడ ఉన్నది అని మనం చూసినట్లయితే యెరూషలేములో మనం ఈ యొక్క స్థలాన్ని గమనించగలం. యెరూషలేములో ఇదొక భాగము, సియోను. దీనినే సియోను పట్టణము లేకుంటే సియోను పురము అని మనం అంటూ ఉంటాం. దీన్ని కట్టినది ఎవరు అని మనం చూసినట్లయితే రాజైన దావీదు అక్కడ సియోను పట్టణమును కట్టించినట్లు మనం చూస్తుంటున్నాము. ఈ యొక్క మాట మనము 2 సమూయేలు 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం గమనించగలుగుతాం. అయితే ఈ సియోను అన్నది ఎంత ప్రాముఖ్యమైనది అని మనం చూసినట్లయితే కేవలము ఒక కీర్తనల గ్రంథంలోనే దాదాపుగా 38 సార్లు రాయబడుతూ వచ్చింది సియోను అని. మన ఆత్మీయమైన కోణంలో మనకు అర్థమయ్యే రీతిలో మనం ధ్యానించినట్లయితే ఏంటిది ఈ సియోను అంటే, ఈనాడు నువ్వు నివసిస్తున్న ఇల్లే ఒక సియోనుగా పోల్చుకోవచ్చు. నువ్వు కలిగి ఉన్న కుటుంబమే ఒక సియోను పట్టణముగా మనం పోల్చుకోవచ్చు. నీ జీవితమే ఒక సియోను కోటగా మనం పోల్చుకోవచ్చు. అయితే ఇక్కడ సియోనులో యెహోవా మరి మహోన్నతుడుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు నీ కుటుంబంలో సృష్టికర్త దేవాతి దేవుడు మహోన్నతుడుగా ఉన్నాడా? నీ ఇంటిలో యెహోవా అనగా దేవాతి దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు మహోన్నతుడుగా ఆయన ప్రాధాన్యత వహిస్తున్నాడా? లేకుంటే నీ జీవితంలో దేవుడు మహోన్నతుడుగా మరి నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ మనం ఎంతో ఆలోచించవలసిన విషయం. నీ ఇంటిలో ఎప్పుడు యెహోవా మహోన్నతుడుగా ఉండటం మనం చూడగలుగుతామంటే నీ ఇంటిలో ఉన్న ప్రతి వారు రక్షించబడుట ద్వారా, నీ ఇంటిలో నువ్వు కుటుంబ ప్రార్థన కలిగి ఉండుట ద్వారా, నీ ఇంటిలో ప్రభుకు స్థలము కలిగి ఉండుట ద్వారా, నీ ఇంటిలో ప్రభువుని మహిమపరచుట ద్వారా యెహోవా మహోన్నతుడిగా ఎంచబడుతుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక దేవుని మందిరముగా మనం పోల్చి చెప్పవచ్చు, లేకుంటే ఇది ఒక సంఘంగా మనం పోల్చి చెప్పవచ్చు ఆత్మీయంగా చూస్తే, లేకుంటే ఇది ఒక ఎత్తబడే గుంపుకి సాదృశ్యంగా ఉంటుంది ఈ సియోను. ఒక మాటతో చెప్పాలంటే దైవికమైన దేవుని యొక్క చిత్తంలో కట్టబడే ఒక సంఘానికి గుర్తుగా ఉంటుంది. భౌతికమైన కట్టడములు కాదు, ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా చేరి వచ్చే ఆ యొక్క సమూహమునే సియోనుగా మనం చూడవచ్చు. కనుక అక్కడ యెహోవా మహోన్నతుడుగా చేయబడాలి. ఒకవేళ దేవునికి అక్కడ ప్రాధాన్యత లేకపోతే దేవుడు మహిమనొందలేడు.
కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో నీ ఇల్లే, నీ కుటుంబమే, నీ జీవితమే ఒక సియోనుగా మార్చబడాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ మాట, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. మహోన్నతుడు, రెండవదిగా హెచ్చి ఉన్న దేవుడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడు, సూర్య చంద్ర తారల యొక్క కాంతి కంటే ఎన్నో రెట్లు వెలుగు కలిగి ఉన్న దేవుడు. ఆ దేవుడు మనలో హెచ్చించబడాలి, మన మధ్యలో హెచ్చించబడాలి. ఆయన హెచ్చై ఉన్న దేవుడు. అందుకని బాప్తిస్మిచ్చు యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియులారా, ఈనాడు నీ ద్వారా దేవుడు హెచ్చించబడుతున్నాడా, లేకుంటే నువ్వు హెచ్చించబడుతున్నావా? ఈనాడు దేవుడు నీ పని ద్వారా మహిమ నొందుతున్నాడా, లేకుంటే నీ పని ద్వారా నువ్వు మహిమ నొందుతున్నావా? కనుక ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మీయమైన కోణంలో మనము ప్రభు వైపు చూద్దాం. కనుక ఈ దినము దేవుడు నీ ద్వారా మహోన్నతుడిగా ఎంచబడాలని, నీ జీవితం ద్వారా దేవుడు హెచ్చించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్నును, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, సియోను వంటి అనుభవంలో మా కుటుంబాలు ఉండాలని మీరు సెలవిస్తూ వచ్చినారు. సియోన్ అనగా దేవా మహారాజు యొక్క పట్టణం. దేవా, అలాగనే మా జీవితం, మా కుటుంబం, మేము సియోను పట్టణముగా కట్టబడాలి. అందులో మీరు మహిమనొందాలి, మీరు హెచ్చించబడాలి. సహాయం చేయండి. ఈనాడు ప్రభా, సియోనుగా మేము కట్టబడలేక మా కుటుంబాలలో, మా జీవితాలలో నెమ్మది లేక, మనశ్శాంతి లేక ప్రభా, అనేకమైన కలహాములు, అనేకమైన ప్రాబ్లమ్స్ను కలిగి ఉంటున్నారు అనేకులు. ప్రభా, నిజమే, ఎన్నో కుటుంబాలు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, ఎన్నో కుటుంబాలు సంతోషం లేదు, వారు యాంత్రికంగా జీవిస్తున్నారు. భార్యాభర్తలుగా లోకానికి, సమాజానికి కనబడుతున్నారే కానీ వారు ప్రభా సియోను అనుభవంలో లేరు. ఈనాడు ఎంతోమంది వారు జీవితాల్లో ప్రభా నీకు మహిమ తీసుకురావటం లేదు. వారి ద్వారా నువ్వు హెచ్చింపబడటం లేదు, వారి ద్వారా నువ్వు మహిమపరచబడటం లేదు. క్షమించుము దేవా. నాయన, ఈనాడు ఎంతోమంది నెమ్మది లేక, మనశ్శాంతి లేక, అశాంతితో బ్రతుకుతున్నారు. అటు వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుని దర్శించుము ప్రభా. ప్రతి కుటుంబం ఒక సియోను పట్టణముగా కట్టబడాలి, నీ కొరకే కట్టబడాలి. ప్రతి కుటుంబం ద్వారా నువ్వు హెచ్చించబడాలి. ప్రతి కుటుంబంలో నువ్వు మహోన్నతుడుగా మహిమపరచబడాలి. ప్రభు, ఆ రీతిగా సిద్ధపరుస్తురండి. ఈ దినమంతటి కొరకే నీ బిడ్డలను కాపాడుతూ రమ్మని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు ప్రభు నీకు అర్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల పరిచర్యను అనేకులకు మీరు షేర్ చేయండి, వారితో పంచుకోండి. మీ వల్ల అనేకులు ఆత్మీయమైన మేలు, క్షేమాన్ని, దైవికమైన మార్గాన్ని వారు కలిగి ఉండినట్లు వారిని ప్రోత్సాహపరచండి. అనేకులకు పరిచయం చేయండి. ఇంకా మీరు మాతో పాటు కలిసి దేవుని యొక్క సమాజంలో, దేవుని పరిచర్యలో దేవునితో నడవాలని మీరు ఆశపడి ఉంటే ప్రతి ఆదివారం పరిచర్యలో మాతో పాటు మీరు పాలు పంపులు పొందవచ్చు. ప్రేమపూర్వకంగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. మీ గురించి మేము ప్రార్థన చేస్తుంటాం.
మా గురించి మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే మాకు మా ఫోన్ నంబర్స్కి తెలియపరచండి. వ్యక్తిగత ప్రార్థనలు మీ గురించి మేము మా రహస్య ప్రార్థనలో మీ నిమిత్తమై భారంగా ప్రార్థించే వారిగా ఉంటాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.